సార్లు బడి చక్కగా చెప్తారు, బడిలో సవలతులు సరిగ్గా లేవు, సర్కార్ సమస్యలు పరిష్కారం చేస్తలేదు అని చదువుకునే పిల్లలు ధర్నాలు చేస్తారు, రోడ్ల మీదకి ఎక్కి మొత్తుకుంటారు. కానీ మా బడిని చక్కగా నడవనిస్తలేరు అని పంతుల్లే ధర్నాలు చేయంగా చూసిండ్రా. కానీ ఇగో గీడ రోడ్ల మీదకి వచ్చి పెద్దలొల్లే చేస్తుర్రు సార్లు. వెనకట బతకలేక బడి పంతులు అయినరని అంటారు కానీ ఇగో ఇప్పుడు బడి నడవక పంతులు లొల్లి చేస్తున్నారు. ఇక్కడ రోడ్డెక్కి కజ్జకు కాలు దువ్వుతున్నది, బొబ్బ చేస్తున్నది ఈ సర్కార్ బడి పంతులు. పుక్కానికే పుస్తకాలు ఇచ్చి ఫీజులేం లేకుండా చక్కని చదువు చెప్తుంటే ప్రైవేట్ బడులోళ్ళు బతకనిస్తలేరట సర్కార్ బడులను. అయ్యవ్వకు మాటలు చెప్పి సర్కార్ బడులల్లో పిల్లలు లేకుండా ఖాళీ చేయిస్తున్నారట. హాగో అందుకే గిట్లా ప్రైవేట్ బడి బస్సులకు అడ్డం తిరిగిండ్రు పంతుళ్ళు. మా బడిలో షేరికైనోళ్లను మీరెట్లా తీసుకుపోతారని మరలబడ్డరు. సూర్యాపేట జిల్లా ఏపూరు సర్కార్ బడి పంతుల పోరాటం ఇది. ప్రైవేట్ బడి బస్సులను రోడ్ల మీదనే ఆపిండ్రు. మీరు మా బడి నడవనీయకుంటే మేము మీ స్కూల్లో నడవనీయమన్నట్టు చేసిండ్రు. సర్కార్ బడిలో చదువులు మంచిగుండేయి, పంతులు పిల్లలను పట్టించుకోరు, ఆఖరికి పొట్ట జీరితే అక్షరం ముక్క రాకుండా చేస్తారు. మీ పిల్లలే ఆగమైతారని లేనిపోని ముచ్చట్లు చెప్తారు. అసలే సర్కార్ పంతులకు చదువు రానట్టు, ప్రైవేట్ బడులలో చదువుతూనే పుట్ల కొద్ది మార్కులు వచ్చినట్టు, ఎక్కడరా అని ర్యాంకులు ప్రైవేట్ బడిలో చదివిన వాళ్ళకే వచ్చినట్టు అడ్వర్టైజ్లు ఇచ్చి సర్కార్ బడులను చావగొడుతుంటారు. ఫస్ట్ బుద్గరిచ్చి ప్రైవేట్ బడిలో చేర్పించుకొని తర్వాత ఫీజుల మూత మోగిస్తారు. అయ్యవల తాన ముక్కులు విండోసులు చేస్తారు. అసొంటోళ్ళు మా బడులను ఆగం చేసాడు ఎక్కడిది అన్నట్టు అడ్డం తిరిగిండ్రు ప్రభుత్వ పాఠశాలల పంతుళ్ళు. ఇక దీన్ని చూసినోళ్ళు సర్కార్ బడులల్లో పంతులు చక్కగా పాఠాలు చెప్తే ఇట్లెందుకు అవుతుంది? మీరు బడి చెప్పేదేమో సర్కార్ బడులల్లా, మీ పిల్లలను చదివించుకునేదేమో ప్రైవేట్ బడులల్లా. ఇక మీ మీద ఎట్లా నమ్మకం కలుగుతుంది అన్నట్టు అంటుర్రు ఈ వీడియోలు చూసిన జనాలు. ఎవరు ఏమన్నా ఎట్లన్నా సర్కార్ బడులల్లా చదువులే చక్కదనంగా ఉంటాయి. అన్ని తీర్ల పరీక్షలు రాసి పాస్ అయి ఉద్యోగాలు తెచ్చుకున్న సర్కార్ పంతుల కంటే ఉద్యోగాలు రాక ప్రైవేట్ బడులల్లో చదువులు చెప్పేటోళ్ళే తోపులేం కాదు. కాబట్టి బట్టలకు ఫీజు, బస్సులకు ఫీజు, పుస్తకాలకు ఫీజు, టై బెల్ట్లకు ఫీజు అని జనిగల తీరుగా రక్తాలు పీల్చే ప్రైవేట్ బడి కంటే అన్ని ఉచితంగా ఇచ్చే సర్కార్ బడే మేలు. కాకపోతే పిల్లలకు చదువు మంచిగా రాకుంటే వాళ్ళని అడిగే బాధ్యత మాత్రం అయ్యవ్వలేదని అంటుర్రు సర్కార్ బడులు బాగుపడాలని కోరుకునేటోళ్ళు. బనకచెర్లకు గోదావరి నీళ్లు తరలింపు మీద బుధవారం నాడు కాంగ్రెస్ సర్కారు ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ పెట్టింది కదా. హాగో దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి మాజీ మంత్రి హరీష్ రావు గట్టి కౌంటర్లు ఇచ్చిండు. ఆ ముచ్చట్లేందో చూద్దాం పాండ్రి. తెలంగాణ నుంచి పోతున్న గోదావరి నీళ్లను ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చేదేలే అన్నట్టు కాంగ్రెస్ సర్కార్ కొట్లాడు మంచిగానే ఉన్నది కానీ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పబ్లిక్ ను తప్పుడు తోవల నడిచేటట్టు చేస్తున్నాడని హరీష్ రావు ఫైర్ అయిండు. నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన దాని మీద ఏమన్నాడు ఈయనుండ్రి. అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లు వాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నిన్నటి పీపీటీతో స్పష్టమైపోయింది. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ఇన్నరా ఆగో అట్లున్నదట అలా వ్యవహారము. ఇక ఏ ప్రాజెక్టు ఏ బేసిన్ కిందికి వస్తుందని ఆఫీసర్లను అడిగిండు కదా సీఎం రేవంత్ రెడ్డి. దాని మీద ఏమన్నాడు ఈయనుండ్రి. బూతులు మాట్లాడినంత సులువు కాదు బేసిన్ల గురించి అర్థం చేసుకోవడం. రేవంత్ రెడ్డి గారు నీ చిల్లర రాజకీయాలతో నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకొని రాష్ట్రం ముందు పరువు తీసుకున్నావు. నిన్న నువ్వు ముఖ్యమంత్రికి అన్ని తెలవాల్సిన పని లేదు. బుక్కులల్లా ఇంటర్నెట్లల్లా చూసి తెలుసుకోవాలి, లేకుంటే ఆఫీసర్లను అడిగి తెలుసుకోవాల్సింది. అది కూడా 2-3 ఉన్నప్పుడు చేయాలి. అంతేగాని కెమెరాల ముంగట తెలంగాణకు ముఖ్యమంత్రి ఉండి ఏం తెలవనో తీరుగా ఆఫీసర్లను అడిగితే పరువు పోదా? నీ పరువే కాదు రాష్ట్రం పరువు తీసినోను అయినవు అన్నట్టు ఇజ్జత్ తీసిండు రేవంత్ రెడ్డిది హరీష్ రావు. ఇక నల్లమల్ల అడవుల ముచ్చట మీద మాట్లాడుకుంటా కదా, నల్లమలకి వచ్చినా తొక్కుంటూ వచ్చినా పీక్కుంటూ వచ్చినా అంటాడు కదా. ఇక నల్లమల గురించి మాట్లాడతాడు. జర అది కూడా చూపివే లేదా వీడియో. సరే, నల్లమల మీద నల్లమల తెలంగాణ కిందికి వస్తుందా ఆంధ్ర కిందికి వస్తుందా అని అడుగుతాడు నిన్న. అంటే ఇది నల్లమల్ల పులిమిడ్డ కాదు, వెకిలి మాటల వెర్రిబిడ్డ అని నిన్న తెలుసుకున్నాడు రేవంత్ రెడ్డి. నల్లమల కిందికి వస్తుంది ఏడు ఉంటుందని కూడా అడుగుతాడా? ఆ మాత్రం అంటే అజ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు కానీ విషపూరితమైన మనస్తత్వంతో ఉన్న ఈ వికారాన్ని, అజ్ఞానాన్ని భరించడం చాలా కష్టం. అంత విషం. రేవంత్ రెడ్డిలో విషయం తక్కువ, విషం ఎక్కువ. ఈ తిరగార్చుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డిని. ముఖ్యమంత్రి సంగతి ఇట్లుంటే తన సలహాదారుని తెలివితేటలు ఇంకెట్లున్నాయో చూడుండ్రని వీడియో వేసి మరి ఇజ్జత్ తీసి ఇంటెనకేసిండు. ఇక రేవంత్ రెడ్డి గారు ఇట్లుంటే ఆయన సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్, ఆయన మీరు అలా చూసి ఉంటారు.
ఏం మాట్లాడతాడు అంటే అది కూడా ఒకసారి మళ్ళీ చూపి. Okay, that location. It is in Prakasham Jilla, sir. Prakasham Jilla. Prakasham Jilla. 100 you are facing. No, sir. Facing. Penna. Facing. Penna. ఇగో ఈ వీడియో విలేకరుల ముందేసి మరి చూపెట్టిండు. తర్వాత హరీష్ రావు మాట్లాడుకుంటా ఇద్దరి పరువు పతారని గంగల కలిపిండు. ఇక దున్నపోతుందంటే దుడ్డని కట్టేమన్నట్టు ఉన్నది. బనకచెర్ల ఏ బేసిన్ అది ఎక్కడుంది అంటే లొకేషన్ అంటే ఈయన ప్రకాశం జిల్లా అంటాడు. బనకచెర్ల ఉన్నది పాత కర్నూలు జిల్లా, ప్రస్తుత నంద్యాల జిల్లా. ఇక ముఖ్యమంత్రి అట్లుంటే ఆయన సలహాదారుడు అంతకంటే గొప్ప గనుడు ఉన్నాడు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఉండకుంటే ఇంకెట్లుంటది? ఈయనకే తెలియదు కానీ ఇంకో తెలివనైనా చెప్తున్నాడని ఇంతో కొంత ఉన్న ఇజ్జత్ని కూడా ఇవతలేసిండు. తర్వాత బనకచెర్ల ముచ్చట మీద భగ్గున మండిండు రేవంత్ రెడ్డి మీద. నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడు, గోదావరిలో ఒక 1000 టీఎంసీలు ఇచ్చేయింది, కృష్ణాలో ఒక 500 టీఎంసీలు మాకు ఇచ్చి నువ్వు ఎంతనే తీసుకుపో, ఎన్నైనా కట్టుకో, ఏమన్నా చేసుకో అంటాడు. నీ అయ్యసోమ్మ నువ్వెవడు చెప్పడానికి? నువ్వేమైనా రాచరిక పాలన ఉన్నావా? నువ్వేమైనా రాజువా? దిస్ ఈజ్ డెమోక్రసీ, దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, దెర్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషన్. హూ ఆర్ యూ టెల్ లైక్ దట్? నువ్వు 1000 గోదావరిలు ఇచ్చి నీ ఇష్టం ఉన్నంత వాడుకో, 500 కృష్ణాలు ఇచ్చి నీకు నువ్వేమన్నా చేసుకో. నీకు జ్ఞానం లేకపోతే నీ యొక్క మూర్ఖత్వం వల్ల ఈ రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి. తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. ఇంత కోపానికి వచ్చిన హరీష్ రావు చంద్రబాబుతోని బంధం తెంచుకొని రేవంత్ రెడ్డికి చెప్పిండు. చంద్రబాబు ఇంకా నీకు చంద్రబాబుని అడుక్కునే బుద్ధి పోతున్నట్లేదు. చంద్రబాబు దయా దాక్షిణ్యాల మీద బతుకు నీకు ఇంకా సోయి నుంచి వెనకెళ్ళి బయటకు వచ్చినట్టు లేవు. నువ్వు చంద్రబాబు ఇచ్చేదేంది 1000 టీఎంసీలు? ఇట్ ఈజ్ అవర్ రైట్. తెలంగాణ రాష్ట్రానికి ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 968 టీఎంసీలు కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 968లో 946 టీఎంసీలకు ఢిల్లీ నుంచి, సిడబ్ల్యూసీ నుంచి హైడ్రాలజీ అనుమతులు మేము సాధించినాం. ఆల్రెడీ యూ హ్యావ్ ఎ రైట్. చంద్రబాబు ఎవడిచ్చేది? 946 టీఎంసీలకు మనకు అనుమతులే వచ్చినాయి కేంద్రం నుంచి. నువ్వు మళ్ళీ ఏదో 1000 ఇచ్చి మొత్తం వాడుకో అంటావేందాను అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? బనకచెర్ల కట్టుకో అన్నట్టే కదా. బనకచెర్ల కట్టుకో నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నావా? తెలంగాణకు ద్రోహం చేసినందుకు సిఆర్ను హరీష్ రావును ఉరిదీయాలే అని రేవంత్ రెడ్డి అన్నాడు కదా. అసలు ద్రోహం ఎవరు చేస్తున్నారు, ఎవరిని ఉరిదీయాలనో వీడియో చూపెట్టి మరీ చెప్పిండు హరీష్ రావు. కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులు అయినా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఉరిదీయాలి. నేను ఈయన చేసిన ద్రోహానికి నేను ఉరిదీసినా తప్పులేదు. ఇంత ద్రోహమా? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత బాధ్యత రహితంగా మాట్లాడొచ్చునా? ఉరిదీసినా తప్పులేదు. ఇది ఎందుకంటే కొన్ని లక్షల వేల కోట్ల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావు నువ్వు ఇవాళ మిస్టర్ రేవంత్ రెడ్డి. దీన్ని చంద్రబాబు ఒప్పుకోడా? ఈజీగా ఒప్పుకుంటాడు. కేసీఆర్ ఏమో నాకు ఇప్పుడు ఉన్న 968 కాక ఇంకా 1950 కావాలని కేసీఆర్ కొట్లాడిండి అన్నాడు. ఈయననేమో 1000 చాలంటాడు. ఇక ఇప్పుడు చెప్పుండ్రి ఎవలను ఉరిదీయాలను, ఇప్పుడు చెప్పుండ్రి ఎవరు తెలంగాణకు ద్రోహం చేసినట్టు అన్నట్టు మాట్లాడిండు. ఇట్లా చాలా ముచ్చట్లే మాట్లాడిండు హరీష్ రావు. నిమిషానికి రేవంత్ రెడ్డి వీడియోలు ప్లే చేసుకుంటా ఎక్కడ ఏమన్నాడు, ఎందుకట్లా తెలివి తక్కువతనాన్ని బయట పెట్టుకున్నాడు అనేది చెప్పుకుంటా పై సంబంధం కూడా పరువు లేకుండా కాంగ్రెస్ సర్కార్ది అట్లనే సీఎం రేవంత్ రెడ్డిది తనతోనున్న ఆఫీసర్లది కూడా పరువు ఇజ్జత్ తిప్పి కుప్ప పెట్టిండు.